మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా లూసిఫర్. మలయాళ ఇండస్ట్రీ బిజినెస్ రూపురేఖలను మార్చేసిన సినిమా ఇది. 2019లో విడుదలై 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదే సినిమాను ముచ్చటపడి మరి తెలుగులో గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ చేశాడు చిరంజీవి. ఈ సినిమా సీక్వెల్ వచ్చింది ఇప్పుడు. మరి ఎంపురాన్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే పార్ట్ 1 అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. పీకేఆర్ అనే రాజకీయ నేత సృష్టించిన సామ్రాజ్యంలో ఎంతోమంది చీడపురుగులు వస్తారు. దాన్ని సెట్ చేసి మళ్ళీ మాయమైపోతాడు మోహన్ లాల్. అయితే ఆయన ఉన్నప్పుడు అంతా సైలెంట్గానే ఉంటారు, కానీ ఒక్కసారి మోహన్ లాల్ కేరళను వదిలేసిన తర్వాత చాలా అక్రమాలు జరుగుతాయి. మళ్ళీ పాత పద్ధతులే వస్తాయి. దానికి తోడు పీకేఆర్ కొడుకు సీఎం పాత్ర పోషించిన టొవినో థామస్ కూడా విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని మరింత ప్రమాదంలో పడేస్తాడు. ఈయన చేసేవి చూస్తున్నా ఏం చేయలేని పరిస్థితి మంజు వారియర్. మెల్లమెల్లగా కేరళ అంతా నాశనం అయిపోతుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు మోహన్ లాల్. ఆయనకు తోడుగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు పృథ్వీరాజ్ సుకుమారన్. మరి ఈ ఇద్దరికి ఉన్న సంబంధం ఏంటి? మోహన్ లాల్ వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ చక్కబడ్డాయా లేదా అనేది అసలు కథ. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఓ సినిమాకు సీక్వెల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దానికి చాలా లెక్కలుంటాయి. అవన్నీ వర్కౌట్ అయితేనే సీక్వెల్ కూడా సూపర్ హిట్ అవుతుందని, లేదంటే బిస్కెట్ అవుతుందని అందరికీ తెలుసు. సీక్వెల్ అంటేనే కత్తి మీద సాము. బ్రాండ్ సరిగ్గా వాడుకుంటే ఓకే, కానీ లేదంటే అంతే సంగతులు. లూసిఫర్ 2 కూడా అంతే. పూర్తిగా బ్రాండ్ను నమ్ముకుని వచ్చిన సినిమా. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన హైప్ మైండ్లో పెట్టుకుంటే తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అందులో స్టోరీ టెల్లింగ్ సుప్రీం. ప్రతి సీన్ చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. అయినా ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ మామూలుగా ఉండదు. దాన్ని కానీ మైండ్లో పెట్టుకుంటే ఒక్క సీన్ కూడా ఎంజాయ్ చేయలేరు. కాకపోతే ఒక బ్రాండ్ ఉన్న సీక్వెల్ చూద్దామనుకుని ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అప్పుడు ఈ సినిమాను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మోహన్ లాల్ ర్యాంపేజ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లూసిఫర్ పూర్తిగా మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్. సెకండ్ పార్ట్ అలా కాదు, మొత్తం ఎలివేషన్స్ మీదే వెళ్ళిపోతుంది. మొదటి అరగంట అద్భుతంగా మొదలైంది, కానీ ఆ తర్వాత నెమ్మదిస్తోంది. సినిమా స్టార్ట్ అయిన గంట తర్వాత కానీ మోహన్ లాల్ ఎంట్రీ ఉండదు. స్క్రీన్ మీద హీరో లేకపోయినా ఆయన ప్రజెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. లూసిఫర్ అంతా పొలిటికల్ డ్రామా. ఇందులో పాలిటిక్స్ తక్కువ, ఎలివేషన్ ఎక్కువ. కథ కూడా చాలా మలుపులు తీసుకుంటుంది. అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ సీన్స్ పడ్డాయి, కానీ అవి సరిపోలేదు. కీలకమైన సెకండ్ హాఫ్ కూడా మనం ఊహించిన దానికంటే తక్కువగానే అనిపిస్తోంది. ఈసారి పాలిటిక్స్ కంటే రివెంజ్ డ్రామా పైనే ఫోకస్ చేశాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్లో హైలైట్గా నిలిచిన సన్నివేశాలు. పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతిసారి వచ్చే ఖురేషీ అడ్డంగా నిలబడుతూ ఉంటాడు, తన చెల్లిని కాపాడుతూ ఉంటాడు. అందులో ఒక ఎమోషన్ ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్లో హైలైట్గా నిలిచిన సన్నివేశాలు. పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతిసారి వచ్చి ఖురేషీ అడ్డంగా నిలబడుతూ ఉంటాడు, తన చెల్లిని కాపాడుతూ ఉంటాడు. ఇందులో అది అంతగా వర్కౌట్ కాలేదు. పైగా మంజు వారియర్, టొవినో మధ్య వచ్చే సన్నివేశాలు ఇంకా బలంగా రాసుకోవచ్చు, కానీ ఎందుకో మరి చాలా సాదా సీదాగా వాటిని తీసేశాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. చాలా వరకు ఖర్చు కనిపించింది, కానీ ఎమోషనల్ కనెక్ట్ కనిపించలేదు. బ్రాండ్ కోసం వెళ్తే ఎంపురాన్ ఎంజాయ్ చేస్తారు, కానీ మునుపటి పార్ట్ గుర్తుంటే మాత్రం అస్సలు ఎక్కదు ఈ సినిమా. నటీనటుల విషయానికి వస్తే మోహన్ లాల్ గురించి ఏం చెప్పాలబ్బా, ఆయన అద్భుతం అంతే. ఎంతసేపు ఉన్నామనేది కాదు, ఉన్నంతసేపు ఎంత మ్యాజిక్ చేశామనేదే ముఖ్యం. అబ్రహాం ఖురేషీగా స్క్రీన్ను షేక్ చేశాడు. సినిమా మొదలైన గంట తర్వాత హీరో వచ్చినా ఆ ఫీలింగ్ అనిపించదు. పృథ్వీరాజ్ ఉన్నది కాసేపే అయినా బాగున్నాడు. టొవినో థామస్ ఒక కీలక పాత్రలో మెప్పించాడు. మంజు వారియర్ మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్తో మాయ చేసింది. సినిమాలో ఇంకా చాలామంది నటులు ఉన్నారు, కాకపోతే అంతా మలయాళ నటులే కావడంతో మనకు అంతగా పరిచయం ఉండదు. ఉన్నంతలో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తమ్ముడు ఇంద్రజిత్ బాగా నటించాడు. జర్నలిస్ట్ పాత్ర చాలా బాగుంది. మిగిలిన వాళ్ళంతా ఓకే. టెక్నికల్ టీం విషయానికి వస్తే దీపక్ దేవ్ సంగీతం ఈ సినిమాకు ప్లస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్ ప్లస్ అయింది. ముఖ్యంగా కొన్ని సీన్స్ తీసేసినా సినిమాకు నష్టం లేదు, కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. అందుకే ఎడిటర్ను తప్పు పట్టలేం. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. పృథ్వీరాజ్ సుకుమార్ మాత్రం ఈసారి దర్శకుడిగా అంతగా మెప్పించలేదు. పొలిటికల్ డ్రామా చూద్దామని వెళ్ళిన ఆడియన్స్కు రివెంజ్ డ్రామా చూపించారు. ఓవరాల్గా మీరు లూసిఫర్ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ అయితే జస్ట్ గో అండ్ ఎంజాయ్. అది కూడా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. లేదంటే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయండి.